హాయ్ వీవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్లో ఇండియా మొత్తానికి 170 రన్స్ ఎడద ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. సో మరి మ్యాచ్ ఏ విధంగా సాగింది ఏంటి అనేది వివరాలకు వెళ్ళిపోదాం. ఏమాత్రం లేట్ చేయకుండా. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వీవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట మొత్తానికి బ్యాటింగ్ చేయాలని ఫీల్డింగ్ ఎంచుకుంది ఆఫ్ఘనిస్తాన్. ఎంచుకున్న దానికి వాళ్ళకైతే మంచి స్టార్ట్ అయితే లభించింది. 9 రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే కోల్పోయింది. యశస్వి జైస్వాల్ 4 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు. 87 రన్స్ పార్ట్నర్షిప్ అయితే దొరికింది ఇద్దరి మధ్య. బట్ 48 రన్స్ వేసి రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత మంచి మొమెంటం అనేది సంపాదించుకుంది టీమిండియా. అనుకుంటున్న టైంలో 48 రన్స్ వేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 50 చేసేటువంటి సువర్ణమైన అవకాశాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు. మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేసిన తర్వాత కరోటే బౌలింగ్లో ఇద్దరు కూడా మంచిగా హాఫ్ సెంచరీస్ చేసి సెంచరీస్ కూడా చేయడం జరిగింది. ఫస్ట్ శుభ్మన్ గిల్ చేస్తే ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత మిగతా 19 బాల్స్లోనే ఇషాన్ కిషన్ తన రెండవ సెంచరీ అయితే చేయడం జరిగింది. సో మొత్తానికి 36th ఓవర్లోనే ఇండియా 300 స్కోర్ అయితే రీచ్ అవ్వగలిగింది. 224 పార్ట్నర్షిప్ అయితే ఇద్దరి మధ్య రావడం జరిగింది. 224 పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఇషాన్ కిషన్ 125 స్కోర్ చేసి అవుట్ అయింది. 125 స్కోర్ చేసి అవుట్ అయిన తర్వాత మిగతా వికెట్స్ కొంచెం ఇన్నింగ్స్ గాడి తప్పిందని చెప్పుకోవచ్చు. కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్గా వెనుదిరిగిన తర్వాత శ్రేయస్ అయ్యర్ 26 రన్స్ వేస్తే వాషింగ్టన్ సుందర్ 19 రన్స్ అయితే స్కోర్ చేశారని చెప్పుకోవచ్చు. సో మిగతా వికెట్స్ త్వరగానే పడ్డాయి. 42 రన్స్ వ్యవధిలోనే మిగతా వికెట్స్ కూడా కోల్పోవడం జరిగింది. ఇక కరోటే 4 వికెట్లు తీసుకుంటే రషీద్ ఖాన్ 3 వికెట్లు తీసుకున్నాడు. అల్లా గజన్ఫర్ అండ్ సలీం ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఆఫ్ఘనిస్తాన్కి చాలా మంచి స్టార్ట్ అయితే లభించింది. 52 రన్స్ ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించింది. 52 రన్స్ ఓపెనింగ్ స్టాండ్ లభించిన తర్వాత 21 రన్స్ వేసి ఇబ్రహీం జద్రాన్ అవుట్ అయిన తర్వాత హర్షదీప్ సింగ్ ఈ వికెట్ల పతనాన్ని అందించిన తర్వాత 41 సెకండ్ వికెట్కి లిటిల్ పార్ట్నర్షిప్ వచ్చినాక 80+ స్కోర్ ఉన్నప్పుడు మరో వికెట్ పడింది. ఆ తర్వాత 120+ స్కోర్ ఉన్నప్పుడు ఇద్దరు కూడా సెట్ బ్యాటర్స్ అయితే అవుట్ అయ్యారు. 41 రన్స్ వేసి ఫస్ట్ రెమండ్లా గుర్బాజ్ అవుట్ అయినాక 42 రన్స్ సదిక్కుల్లా అటల్ చేయడం జరిగింది. అయితే సదిక్కుల్లా అటల్ 42 రన్స్తో కలిస్తే 79 రన్స్ రెహ్మద్ షా చేయడం జరిగింది. అయితే రసూలి ఎప్పుడైతే రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడో రెహ్మద్ షా 79 రన్స్ వేసి అవుట్ అయినాక మిగతా వికెట్స్ అన్నీ సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యాయని చెప్పుకోవచ్చు. ఒక రషీద్ ఖాన్ ఒక్కడే 12 రన్స్ అయితే స్కోర్ చేశాడు. 12 రన్స్. సో సత్ఫలితంగా 270+ స్కోర్ అయితే చేయగలిగింది ఆఫ్ఘనిస్తాన్. ఇక వికెట్స్ కనుక చూస్తే డెబ్యూటెంట్ మన ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీసుకుంటే ఆ తర్వాత హర్షదీప్ సింగ్ 3 వికెట్లు. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్ 1 వికెట్. ఆ తర్వాత గుర్నూర్ బ్రార్ 3 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. ఇక చివరి మ్యాచ్ అయితే 21st రోజు జరగబోతోంది చెన్నై వేదికగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవడైతే నో డౌట్ నో సర్ప్రైజ్ 154 రన్స్ చేసి మంచి పార్ట్నర్షిప్లో భాగమయ్యి ఇండియాని
మంచి స్థితిలో పెట్టినటువంటి శుభ్మన్ గిల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.